తృక్ష మహర్షి వరప్రసాదం వల్ల జన్మించినవాడు. తార్క్ష్య అంటే గరుడు. గరుత్మంతుడు మాకు అరిష్టనేమిహి, మా అరిష్టాలనన్నీ పోగొట్టి శుభాన్ని కలిగించునుగాక. ఎందుకు గరుత్మంతుడిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు అంటే అమృత శక్తి కోసం. గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తిని చేయడం కోసం, దాస్య విముక్తురాలను చేయడం కోసం అమృతాన్ని తీసుకొచ్చాడు ఏకంగా. అందుకోసమే ఆయన జన్మించాట. జన్మించిన వెంటనే ఇలా లేచి అమ్మా ఏం చేయమంటావు అన్నట్టు నన్నయ్య గారు చాలా అందంగా చెబుతాడు. గరుత్మంతుడి యొక్క రెక్కలు ఎంత వేగంతో గాలి వేస్తాయో అంత వేగంగా, అంత ఉద్ధృతంగా పద్యం రాశాడు ఆయన. ఆతతపక్షమారుతరజ ప్రవికంపిత ఘూర్నిరాచల వ్రాతమకార్ణవుండు, ఆతతపక్షమారుతరజ ప్రవికంపిత ఘూర్నితాచలవ్రాతమకార్ణవుండు, బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగతేజుడు, బలవన్నిజవేగ సముజ్వల ప్రభాధూత పతంగతేజుడు, ఉదితుండై తార్క్షుడు తల్లికి మనఃప్రీతియ సంగచున్నెగసే, తల్లికిన్ మనఃప్రీతియ సంగుచున్నెగసే, భీమజవంబున అభ్రవీధికిన్. వైనతేజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు అనే మంత్రపుష్పంలో కూడా చెబుతారు. సువర్ణపక్షాలట, ఆయనకి బంగారపు రెక్కలట. అదంతా ఎందుకంటే వైనతేజుడు. వైనతేయుడు అంటే వినతానందనుడు. వైన తెచ్చేవాడు కాదు, విరర్థాలు చెప్పకూడదు. వైనతేయుడు అంటే వినతానందనుడు. వినతాయా అపత్యం పుమాన్ వైనతేయ. అందుకని తల్లి దాస్యాన్ని పోగొట్టడు. ఆయన పుట్టిందే అందుకోసంట. ఆతతపక్షమారుతరజ ప్రవికంపిత ఘూర్నితాచలవ్రాతమహార్ణవుండు. ఆయన రెక్కలతో ఇలా గాలి వీస్తే మొత్తం సప్తకుల పర్వతాలు ఎగిరిపోతాయట, సముద్రాలన్నీ సంక్షుబ్ధం అయిపోతాయట. సముద్రాల్లో కెరటాలు ఇలా పైకి లేచి పడతాయట, తుఫాన్లు వచ్చేస్తాయి ఆయన రెక్కలు ఇలా వీస్తే చాలు. మహార్ణవుండు బలవన్నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు. బలవత్తరమైన ఆయన దేహం నుంచి వెలువడే కాంతి పుంజానికి సూర్యుని కాంతి కూడా వెలవెలబోయిందిట. ధూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్షుడు. అంతటి బలం కలిగినవాడు, అంతటి తేజస్సు కలిగినవాడు తన జీవితంలో మొట్టమొదట చేసిన పని ఏమిటంటే తల్లిని దాస్య విముక్తురాలని చేశాడు. అది మానవ జీవిత లక్ష్యం. తల్లిదండ్రులను బాధ పెట్టిన తర్వాత మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఒకటే, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఒకటే, రాజకీయంగా ఎన్ని పదవులు అధిరోహించినా ఒకటే, అన్నీ దండగే. మొత్తం బూడిదలో పోసిన పన్నీరు. ఇంట్లో తల్లిదండ్రులను ఏడిపించుకు తినడమో, నేను ఎక్కడో వృద్ధాశ్రమం కట్టానని ఎవరి కోసం కట్టేవి ఇక్కడ? మీ అమ్మ నాన్న వదిలేస్తావా? వృద్ధాశ్రమం కడతావు ఇక్కడ. నేను బాగా సోషల్ సర్వీస్ చేస్తున్నా, అదొకటి ఎక్కువైపోయింది. బాగా చేయవలసిన పని చేయడు సోషల్ సర్వీస్. ఎందుకంటే పేపర్లో పేరు వస్తుంది బాగా. రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, లేకపోతే ఎవడో పిలిచి దండేసి సన్మానం చేస్తాడు ఈయనకి. అందుకోసం చేస్తారు. ఇంట్లో చేయవలసినవి చేయడు. కుటుంబ బాధ్యతలేమో పెళ్ళానికి వదిలేడు. ఆవిడ చస్తూ ఉంటుంది అక్కడ, పిల్లల్ని వేసుకుని ఇక్కడ. వాళ్ళకి చదువు రాక నానాయాతన పడి ఈయన బయట తిరుగుతూ ఉంటాడు ఇక్కడ. వేదికల మీద ఈయనకి దండలు వేస్తారు. మరి ఇంట్లో ఆవిడకి ఎవరు చేస్తారో? ఏదో కళ ఉండి ఏదో వాళ్ళు ఉద్యోగాలు చేయడం వల్ల చేయడం వేరు. ఏమి చేయరండి. ఎందుకు ఉండాలి అవన్నీ? ఇంట్లో పనిచేసేది కళ కాదా? వంట అనేది కళ కాదా? భోజనం వండడం కళ కాదా? ఇల్లంతా శుభ్రంగా చూసుకోవడం కళ కాదా? అంతకు మించిన కళ ఉందా అసలు? ఎక్కడెక్కడో ఉద్యోగాలన్నీ చేయడమో, ఇల్లంతా వదిలేయడమో, నాకు ఇంటికి వచ్చి పేడదేవత మొహం వేసి కూర్చోవడం ఇక్కడ. ఎవరికంటే ఎవరికి ఓపికలు లేవు ఇక్కడ. దీనికోసం మళ్ళీ పని మనిషి. ఈ పని మనిషి కోసం పని మనీ. మనం పని చేసుకుంటే మనీ ఎక్కర్లేదు ఇక్కడ. పని మనీ షీ మూడు కలిపితేనే పని మనిషి. మనం పని మానేసాము, మనీ ఇచ్చాము, షీ వచ్చింది, పని మనిషి అయింది. ఆ పని ఏదో మనం చేసుకుంటే పోలా. ఇంట్లో పనులు మానేసేసి ఎక్కడెక్కడో వచ్చేసేయడము, ఇద్దరు కలిసి సంపాదించేయడము, ఇంట్లో వీళ్ళు శుభ్రంగా బీరువా తాళాలు సైతం డ్రెస్సింగ్ టేబుల్లో వదిలేస్తే నగలన్నీ పట్టుకుపోవడం. నమశివాయ. దాంతో పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మనకి జీవితం గురించిన సూక్ష్మమైన ఆలోచన లేదండి అసలు. ఎంతసేపు సంపాదించడం. ఆ లోకంలో ఎప్పుడు ఈ సంపాదన కాంక్ష మారుతుందంటేనేమో మొహమాటం లేకుండా చెబుతున్నా, మహిళల నుంచే రావాలి ఈ మార్పు. సంపాదించకుండా సేవ చేసేటువంటి ఇల్లాలకి సన్మానం చేసే స్థితి రావాలి. ఆ గౌరవం చేయాలి అందరూ. అంచేత ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళని వేరే విధంగా మాట్లాడండి. మీరేనండి బాబు సుఖపడుతున్నారు, సుఖంగా అని చెప్పండి. అలాంటి వాళ్ళు పెరుగుతారు. నాట్ వర్కింగా అంటే ఇలాంటి వాళ్ళే పెరుగుతారు ఇక్కడ. అదే ఆక్షేపణ. బోళ్ళు పని చేస్తుంది ఆవిడ ఇంట్లో, సుఖంగా ఉన్నారండి, మీ జీవితమే నయమంటే అలాంటి వాళ్ళు పెరుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు లోకంలో వ్యాఖ్యానాలను బట్టే మనుషులు ఉంటారు.
వాళ్ళు పిల్లలు అడుగుతున్నారండి ఆశ్చర్యకరంగా తల్లుల్ని, అమ్మ నువ్వు ఎందుకు నాట్ వర్కింగ్? మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. మా ఫ్రెండ్ ఓ తల్లి బ్యాంక్ మేనేజర్ అంటే వీడు అర్జెంటుగా బ్యాంక్ మేనేజర్ అయిపోవాలి ఇప్పుడు వీడి కోసం. ఇలా అడిగిన పిల్లలు అలా అడగడం తప్పు అని చెప్పాలి. నేను ఇలా ఉండబట్టే నువ్వు చదువుకుంటున్నావు సన్నాసి అని చెప్పాలి. మన సమాజంలో వ్యాపించిన జబ్బు ఇది. డబ్బు సంపాదిస్తేనే పని అనమాట, లేకపోతే లేదా. ఎంత సేవ అది. ఆ సేవకు గుర్తింపు గౌరవం ఉండద్దా? అంటే గరుత్మంతుడు దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు? డబ్బు సంపాదించడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన ఏదో పౌరుషం ప్రదర్శిద్దామని చూడాల, అమ్మ కష్టాన్ని చూశాడు. ఎందుకంటే అది కూడా ఎలా తెలిసింది? తల్లి చెప్పింది, నాయన ఈ పావుల్ని వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పరా అంది. అదేమిటమ్మా వాటిని మనం తిప్పడం ఏమిటి? పోనీ సవతి పిల్లలు వాళ్ళు పింతల్లి పిల్లలు తిప్పమంటే తిప్పుతానమ్మా, కానీ ఏమిటి? లేదురా బాబు మన కర్మ, నేను వాళ్ళకి దాసీనయ్యాను కద్రువకి, ఆవిడ పెట్టిన షరతులన్నీ మనం చెయ్యాల్సిందే, అందుకని ఈ పావులన్నీ నెత్తి మీద వేసుకుని తిప్పరా అంటే తిప్పాడు బాబు. తిప్పి విసుగొచ్చి ఓపిక లేక కాదు, నా తల్లి దాస్యంలో ఉండడం ఏడు, అసలు నేనెందుకు ఇక్కడ ఇంత పెద్ద రెక్కలు, ఈ పొట్ట, ఈ మేత, నాకు దేనికి ఇదంతా? తల్లి దాస్యంలో ఉంటే ఇది మనిషి ఆలోచించాల్సిన విధానం. తల్లిదండ్రులు కష్టాలు పడుతుంటే మనం ఎక్కడో ఎలా ఉంటామండి, సుఖపడుతూ ఎక్కడ? వచ్చి ముందు వాళ్ళకి సేవ చేయాల్సిందే, ఏ పనైనా మానేసి ఎన్ని కోట్లైనా వదిలిపెట్టే. అదే భారతీయ సంస్కృతి. అందుకని ముందు నీకు ఎందుకు వచ్చింది ఈ కష్టం చెప్పమ్మా చెప్పింది. ఏం చేస్తే పోతుంది అన్నాడు. వాళ్ళకి అమృతం కావాలట్రా, తెచ్చిస్తే పోతున్నాడు. నేను తెస్తానమ్మా అన్నాడు. తల్లికిన్ మనఃప్రీసియ సంగుసున్నగసి భీమజవంబున అభ్రవీధికిన్. భయంకరమైన వేగంతో ఆకాశానికి ఎదిగాడు. తండ్రి దగ్గర కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అమృతం తేవాలి అంటే నాకు బలం కావాలి, బలం కావాలంటే మంచి తిండి తినాలి, నాకు కావలసిన తిండి ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ఆయన చెప్పాడు, ఏకంగా ఒక పెద్ద ఏనుగు, ఒక పెద్ద తాబేలు ఉన్నాయి ఎక్కడో, అది కొన్ని మైళ్ళ పొడవు మైళ్ళ వెడల్పు ఉంటాయి, రెండు కూడా శుభ్రంగా వాటిని పట్టుకుని తినరాబ్బా, నీకు అదైతే తప్ప సరిపోదు, నువ్వేదో మామూలు ఊరికి నారాయణమ్మ కొట్లో 2 ఇడ్లీ తింటానంటే కుదిరే పని కాదమ్మా ఇదని చెప్పి. అందుకని అక్కడికి వెళ్ళి అవే తిన్నాడు ఆహారం సరిగ్గా. ఆ తినేటప్పుడు వాటిని పట్టుకెళ్ళేటప్పుడు బోల్డు ఇబ్బందులు వచ్చాయి. ఆయన పట్టుకెళ్ళి ఒక కొమ్మ మీద పెడితే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మకి వాలకిల్యులు అనే మహర్షులు వేలాడి తపస్సు చేస్తున్నారు. వాళ్ళు బంగారం కానీ ఇంకెక్కడ చోటు దొరకలేదు వాళ్ళకి. ఆ కొమ్మకి వేలాడి తపస్సు చేస్తున్నారు. వాడు శపించబోయారు, అతను దండం పెట్టేశాడు. వెంటనే కశ్యపుడు చెప్పాడు, మా అబ్బాయి వాడు ఏమనకండి పొరపాటు జరిగింది బాబు, మహర్షులు ఉన్నారా, వాళ్ళకి మెలకువ రాకముందే నువ్వు తీసుకెళ్ళి ఆ కొమ్మను వేరే చోట పెట్టి హిమాలయ పర్వతాల్లో అన్నాడు. వాళ్ళు నిర్వికల్ప సమాధి నుంచి మేలుకోకముందే మహర్షులతో సహా కొమ్మను తీసుకెళ్ళి హిమాలయ పర్వతాల్లో పెట్టి మళ్ళీ వీటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుని తినడండి. అది గరుత్మంతుడు అంటే, అది గరుత్మంతుడు. ఈ మొత్తం చేసినటువంటి సాహస కార్యానికి మెచ్చుకుని, ఇంద్రుడితో యుద్ధం చేసి కూడా గెలిచినటువంటి సాహస కార్యానికి మెచ్చుకుని విష్ణుమూర్తి నీకేం వరం కావాలి అంటే ఏమడిగాడో తెలుసా? నాకు 2 వరాలు ఇవ్వండి. ఒకటి మీ సేవ, మీకు ఎప్పుడూ నేను వాహనంగా ఉండాలని అడిగాడు. ఇవాళ ఎన్ని విష్ణువాలయాల్లో, కృష్ణాలయాల్లో, వెంకటేశ్వరాలయాల్లో గరుత్మంతుడిని చూస్తున్నామండి మనం. మహానుభావుడు ఎప్పుడూ ఇంత వినయంతో దండం పెడుతూనే ఉంటాడు. ఇలా బల ప్రదర్శన చెయ్యడు. ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఇలా దండం పెడుతూ ఉంటారు. అంతకంటే బలవంతులు ఉన్నారా అసలు? వాళ్ళు ఇలా ఉంటారు. మనం బలవంతులమైతే ఈ పెద్దవాళ్ళ దగ్గర ఇలా ఉండాలి, మాటిమాటికి బల ప్రదర్శనలు చేయకూడదు. అదే గరుత్మంతుడి నుంచి, ఆంజనేయుడి నుంచి నేర్చుకోవాలి. అయ్యాక ఇంకో విచిత్రమైన వరం కోరాడు. రెండోది ఏమిటయ్యా అంటే, నాకు తిండి కావాలి కదా అన్నాడు. అమృతం తెచ్చావు కదా తీసుకో అన్నాడు. నాకు వద్దు. దొరకినమృతంబు సురల కుమరల నొసగి అగులు కూడుగా గరుడి తానడుగు కొనడే అమృతమైనను చవుల జాత్యన్న సమమే. నామోక్తమాల్యదిలో కృష్ణదేవరాయలు రాస్తాడు. ఇంత గరుత్మంతుడు ఇంత అమృతాన్ని తెచ్చి దేవతలకు ఇచ్చేసి ఆహారంగా ఏం కావాలంటే, నాకు ఉండే ఆహారం పాములు, ఆ పాములు నాకు దొరికేలా, రోజుకో పాము దొరికేలా చూడని చెప్పి. అప్పుడు కృష్ణదేవరాయలు ఏమంటాడంటే, ఎందుకు గరుత్మంతుడు పాములు అడిగాడు అంటే, ప్రపంచంలో ఏ జీవి అయినా సరే వాడు అలవాటు పడిన ఆహారం తిన్నప్పుడు ఉన్నంత సంతుష్టిగా కొత్త ఆహారం తిన్నప్పుడు ఉండడు. అమృతమైనను చవుల జాత్యన్న సమమే. మన తెలుగు వాళ్ళకి శుభ్రంగా గోంగూర పచ్చడి, ఆవకాయ వేసుకుని తింటే ఉండే ఆనందం ఏం పెట్టినా ఉండదండి ఇక్కడ. మనకు అలవాటైనవే పులిహోర, బొబ్బట్లు లాంటివి పెడితే తింటాం. కానీ ఇది అమెరికా పిండి వంట అండి, పిజ్జా అండి, ఇలా నోట్లో పెట్టుకుంటే నోరు కూడా పట్టదండి. అంటే కుదరదు మనకి. అది దాంట్లో అడ్డమైన గడ్డి పెట్టి, క్యారెట్ట, కాకిరెట్ట అన్నీ పెట్టి అందులో ఇంత లావు చేయడం దాన్ని. ఇక్కడ అది సగం తినడం, సగం బారేయడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాంతంలో మనం పూర్వం నుంచి కులపరంగా, మతపరంగా, ప్రాంతపరంగా ఏ ఆహారం తినడానికి అలవాటు పడ్డామో జీవితాంతం అదే ఆహారం తినాలి.
అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అది జాతి అన్నం అంట, మన జాతిగా అలవాటు పడ్డాం దానికి, అది తింటేనే బాగుంటాం. అందుకని అమృతమైనా సరే జాతి అన్నంతో సమానం కాదు. గరుత్మంతుడు పాములు తింటాడు, ఆయనే మరి ఇడ్లీ సాంబార్ తింట, ఆయన ఆహారం అది. పక్షులు పాములు తింటాయి, ఇప్పటికే ఏ పక్షిని చూసినా తెలుస్తుంది మీకు. పాముల్లో విషం ఉంటుంది, ఆ విషం దానికి అరిగేలాగా పక్షి మెడ కింద ఇక్కడ ఆకుపచ్చ రంగు ఉంటుంది చూడండి, ప్రతి పక్షికి ఉంటుంది. పావురాలకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ఉద్దేశం ఏమిటంటే అది విషాన్ని హరిస్తుంది. విషాన్ని హరించే ధాతువులు లోపల ఉన్నాయి పక్షికి, ఆ ధాతువులు పైకి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి మెడ దగ్గర, పావురాలకి ప్రత్యేకంగా కనబడతాయి. మరి ఇప్పుడు పావురాలు గూడు లేక ఏసీ మిషన్ల మీద వాళ్తున్నాయి కదా, ఓసారి తీసి చూడండి తెలుస్తుంది. చక్కగా ఇక్కడ ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఆకుపచ్చ రంగు ఉండడం వల్లే పావురం పావును తిన్నా సరే, తాచుబావును తిన్నా సరే ఏమీ కాదు దానికి. మనకి దానికి గాలి సోకితే చాలా ప్రాణం పోతుంది, దానికి ఆ శక్తి ఇచ్చాడు. అందుకని దానికి జాత్యన్నం అన్నట్టు. అంటే ఆ గరుత్మంతుడి నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలి? ఎంత పెద్ద ఘన విజయాలు సాధించినా సరే మన జాతి ఆచార సంప్రదాయాలని మనం విడిచిపెట్టకూడదు. ఆ పండుగలు, ఆ పబ్బాలు, ఆ మర్యాద, ఆ పద్ధతి, ఆ తల్లిదండ్రులు, ఆ పూజ, ఆ గౌరవం, ఆ పల్లెటూళ్ళు, ఆ పద్ధతుల్లోనే మనం